గురు చరణ సరోజరజ నిజమన ముకుర సుధారి. అంటే శ్రీ గురు పాద పద్మాల నుంచి వచ్చిన ఆ ధూళితో నా మనసు అనే అద్దాన్ని నేను శుద్ధం చేసుకుంటున్నాను అని. ముందు పరిశుభ్రం దేంతో చేసుకుంటున్నాము? ఆ గురువుల యొక్క పాద ధూళి ఉందే, ఆ పాద ధూళితో నేను చేసుకుంటున్నాను అని చెప్తున్నాము. అంటే ఆయన పాద పద్మాల యొక్క ధూళే చాలు మనకి. కనీసం మనకేమంటారు, ఆ పాద ధూళి అయినా సరే మన మస్తకానికి అంటుకుంటే చాలు మనకి పూర్తి జ్ఞానం వస్తుంది అనమాట. అందుకని మనం ఏమంటున్నాము, మీ పాద ధూళితో నా మనసు అనే అర్థాన్ని ముందు నేను శుభ్రం చేసుకుంటున్నాను. వరణో రఘువర విమల యశోదాయక ఫలచారి. శ్రీరామచంద్రుని నిర్మలమైన కీర్తిని వర్ణించడం వలన నాకేమొస్తుంది అంటే 4 రకాల మోక్షాలు, అంటే ధర్మ అర్థ కామ మోక్ష ఫలాలు. ఈ 4 రకాలైన ఫలాలు నాకు దొరుకుతాయి. అందుకని నేను రాముణ్ణి హనుమంతుణ్ణి నేను పూజిస్తున్నాను, ఇక్కడ కీర్తిస్తున్నాను అని చెప్తున్నాను అనమాట. బుద్ధిహీనతను జానికి సుమరో పవన కుమార్. బుద్ధిహీనత వలన ఈ శరీరం కలిగింది అని నాకు తెలిసింది. ఈ శరీరం ఎందుకు వచ్చింది, మళ్ళా మనం ఎందుకు పునర్జన్మ ఎత్తాము అంటే, ఏదో మనం అజ్ఞానంతో ఉండి ఏదో పాపకర్మ చేయడం వలన ఆ పుణ్య పాపాల చక్రంలో పడి ఉండడం వలన మనకి ఈ శరీరం వచ్చింది. ఇది నాకు ఇప్పుడు అర్థమైంది. ఈ బుద్ధిహీనత వల్లనే నాకు ఈ శరీరం కలిగింది అని తెలుసుకొని నేను హనుమంతుడిని పూజిస్తున్నాను. అయితే అలా పూజించడం వల్ల నాకేం వస్తాయట? బల బుద్ధి విజయ దేహ మోహి హర్హ కలేశ వికార్. అలా ఆయన్ని పూజించడం వలన నాకు బుద్ధి విద్య బలము అలాంటివి పాజిటివ్ అయ్యి వస్తాయి. ఇంకా ఏమవుతుందట, మనలో ఉన్న కామక్రోధాదులు అనే వికారాలు ఉంటాయి కదా, అవన్నీ తొలగిపోతాయంట. అప్పుడేమవుతుంది, మనకి ఈ పాపాలు అనేవి ఉంది కదా, అజ్ఞానంతో ఉన్నాము, ఇవన్నీ తొలగినప్పుడు ఏమవుతుంది, జ్ఞానం వస్తుంది అనమాట. అందుకని ఈ జ్ఞానం వస్తే గనుక మనము ఏ పాప పుణ్యాల వల్ల ఈ చక్రవలయంలో పడి ఉన్నామో, మళ్ళా పునర్జన్మలతో ఈ శరీరాన్ని పొందామో, ఈ శరీరం మళ్ళా పొందాల్సిన అవసరం లేని ఒక స్థితికి వెళ్తాం. కాబట్టి నేను హనుమంతుడిని ప్రార్థిస్తున్నాను అని చెప్తున్నాను అనమాట. తర్వాత ఏమంటున్నారు, జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపి సతిహులోక ఉజాగర. జ్ఞాన గుణ సముద్రుడు అయిన ఓ హనుమంత, నీకు జయం కలుగుగాక. ఎప్పుడు ముందేమంటామో, మీకు జయం కలగాలని అంటాం. ఏ భగవంతుని ప్రార్థించినా ప్రభు నీకే జయం కలుగుగాక అని మనము వాళ్ళని ప్రార్థిస్తామన్నమాట. ఎందుకంటే మనము ఎప్పుడు జై జయకారం చేయాలన్నమాట. ఎప్పుడు అంతకన్నా చేసేది ఏమీ లేదు. ఎందుకంటే మనము వాళ్ళకి ఏమైనా ఇవ్వగలమా? ఏమి ఇవ్వలేం కదా. కేవలం ఏమంటాము, స్వామి మీ కృప వల్లనే కదా నాకు జ్ఞానం కలుగుతుంది, నాకు ఈ శరీరం ఉంది, శరీరం ఉండడం వల్లనే కదా నేను మోక్ష సాధన చేయగలుగుతాను, ఏమైనా మీరు ఇచ్చిన దాని వల్లనే కదా నేను ఇలా ఉన్నాను అని, అందుకు మీకు జయం కలుగాక అని అంత మాత్రమే మనం అనగలం. అంతకన్నా ఏమీ చేయలేం. కాబట్టి ఎప్పుడు మనము జయకారం చెప్తూ ఉంటాం అన్నమాట. ముల్లోకాలకి అంటే ఈ త్రిలోకాలు అంటాం కదా, ఈ త్రిలోకాలకి ప్రకాశింపచేసే ఓ కపీశ్వరుడా. హనుమంతుడు ఎలా అంటున్నాడు, 3 లోకాలని కూడా ఆయన ప్రకాశింపజేయగలరంట. అలాంటి కపీశ్వరుడు అంటే ఈ కపి అంటే ఒక రకంగా కోతి అని కూడా ఒక మీనింగ్ వస్తూ ఉంటుంది. అలాగా ఈయన అలా అంటాం కదా. సో హనుమంత నీకు జయం కలగాక అంటున్నాము. తర్వాత ఏమంటున్నాము, రామదూత అతులిత బలధామ. ఓ రామదూత, రామునికి దూతలాగా పనిచేస్తున్నారు కదా, అందుకని ఆయన రామదూత అంటాము. అతులిత బలధామ, అపారమైన బలశాలి. ఆయన బలం ఏమన్నా లెక్కకొస్తుందా? లేదు, అపారమైంది. అందుకని అతులిత బలధామ. ఎవరితోనూ మనము సమతూకం లేనిదన్నమాట. ఆయనకి సమంగా ఎవరైనా ఉంటారా? తూయగలమా అంటే అలా ఏమీ లేదు. అంత అపారమైన బలం కలిగిన వాడు కాబట్టి అతులిత బలధామ అంటారు. అంజనీ పుత్ర, హనుమంతుని అమ్మ పేరేంటి? అంజనీదేవి కదా, అందుకని అంజనీ పుత్రుడు అంటారు. పవనసుత నామ, పవన అంటే వాయుదేవుడు కదా, వాయుదేవుడు అని నామము కలిగిన వాడు, వాయుని పుత్రుడు అని నామం కలిగింది. నిజానికైనా వాయుపుత్రుడి అంటే అంజనీదేవి భర్త పేరు ఏమీ కాదు,
కానీ వాయుదేవుడు వలన కూడా ఈయన జన్మ కలుగుతుంది కదా, ఆయన జన్మ వృత్తాంతంలో వస్తుంది. అందుకని కూడా ఈయన ఏమంటారు, వాయుపుత్రుడు అని పేరు కలిగిన వాడా అని చెప్తున్నారు. తర్వాత ఏంటి, మహావీర విక్రమ బజరంగి అంటే మహావీరుడా, విక్రమమైన స్వరూపం గలవాడా, వజ్రం లాంటి శరీరం గలవాడా. ఆయన దేహం ఎలా ఉంటుంది, వజ్రం లాంటిది అనమాట. చాలా ఎలాంటి పరీక్షలనైనా ఎదుర్కోగలదు అని చెప్తారు కదా. ఆయనకి ఒకనొక టైంలో దేవతలందరూ బోళ్ళని వరాలు ఇస్తారు కదా, ఆ సమయంలో ఆయనకి ఇంకొక వరం కూడా ఏం దొరుకుతుంది, వజ్రం లాంటి శరీరము ఆయనకి కలుగుతుంది అనమాట. కుమతి నివార సుమతికే సంగి. కుమతి అంటే దుర్బుద్ధి అనమాట. ఎవరు అయితే ఆయన్ని ఆశ్రయిస్తారో వాళ్ళ బుద్ధి ఒకవేళ వక్ర మార్గంలో ఉన్నా, లేకపోతే వాళ్ళకి ఏమన్నా బలహీనతలున్నా అవన్నీ స్వామివారు ఏం చేస్తారట, నివార ఆయన పారద్రోలుతారట. సుమతికే సంగి సద్బుద్ధి గల వారులకి చేయూతిస్తారు. ఆయన ఎప్పుడు సద్బుద్ధి ఉన్న వాళ్ళు గనక ఆయనని ఆశ్రయిస్తే ఆ సద్బుద్ధి గల వారికి ఎటువంటి కష్ట నష్టాలు కలగకుండా ఎంతసేపు హనుమంతుడు ఆదుకుంటారనమాట. అందుకని ఏమంటున్నారు, సుమతికే సంగి ఎప్పుడు మంచి బుద్ధి ఉన్న వాళ్ళని ఆయన ఆదుకుని ఉంటారు. వాళ్ళ దగ్గర ఆయన ఎప్పుడు నిలిచి ఉంటారనమాట. కంచన వరణ విరాజ సువేశ అంటే కంచన అంటే బంగారం లాంటిది కదా, బంగారం లాంటి వన్నీ కలిగిన మేని ఛాయ. ఆయన శరీరం ఎలా ఉంటుందంట, బంగారం లాంటి రంగుతో ఉంటుందంట. సుందర వేషంతో ఉంటారు, ఆయన చాలా అందంగా ఉంటారు కదా. విరాజ సువేశ చాలా అందమైన వేషంతో, చూడడానికి చాలా ఆకర్షణీయంగా అందంగా ఉంటారట. కానన కుండల కుంచిత కేశ, కానన కుండలాలని ధరించి ఉంచుతాడు ఆయన చెవులకి ఎప్పుడు ఏముంటాయట, కుండలాలు ఉంటాయట. అలాగే కుంచిత కేశ ఆయన కేశాలు, ఆయన వెంట్రుకలు ఎలా ఉంటాయంట, పొరుగ్గాను గిరిజాలు జుట్టు కలిగి ఉంటాయట. అందుకని కానన కుండల కుంచిత కేశ అంటున్నారు. తర్వాత హాదవజ్ర ధ్వజ విరాజే కాందే మూంజ జనేవు సాజే. హాదవజ్ర అంటే బలిష్టమైన నీ చేతుల్లో, రెండు చేతుల్లో ఏముంటాయట, ఒక చేతుల్లోనేమో వజ్రాయుధం అంటాం కదా, ఇంద్రుడు పట్టుకుంటాడు. ఆ వజ్రాయుధాన్ని ఒక చేత్తో పట్టుకుంటారట, ఇంకో చేత్తోనేమో ధ్వజం ఉంటుంది అంటే జెండా ఉంటుంది. ఆయన రెండు చేతుల్లో పట్టుకుని ఉంటారట. అలాగే కాందేవుంజ జనేవు సాజే ఆయన జంజం దేంతో చేసి ఉంటుందంట, ముంజగడ్డి అంటారట. ఆయన భుజస్కంధాల్లో ఇలాగా భుజాల మీద వేసుకుంటారు కదా, ఆ జంజము ముంజగడ్డితో తయారైన జంజాన్ని ఆయన వేసుకుని ఉంటారట. శంకరుని యొక్క తేజస్సుతో ఆవిర్భవించిన వాడు శంకర సువన. ఇందాక అక్కడ ఏమన్నాం మనం, వాయుపుత్ర అన్నాం. వాయుని వల్ల కూడా ఆయన జన్మ జరిగడంలో ఒక పాత్ర ఉంది. అలాగే శంకరుని వల్ల కూడా శంకరుని అంటే శివుడిని తేజస్సుతో ఈయన ఆవిర్భవించారు. కాబట్టి కూడా ఇక్కడ ఏమంటారట, శంకర సువన అని కూడా, శంకరుని పుత్రుడా అని కూడా పేరు ఆయనకు ఉంది. కేసరి నందన, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అంజలీదేవి భర్త పేరు కేసరి. అందుకని కేసరిని పుత్రుడా, కేసరిని తనయ అంటే కేసరికి కొడుకు అని ఇక్కడ పేరు. తేజ ప్రతాప మహాజగవందన, అపారమైన తేజ ప్రతాపం ఉంది. ఆయన ప్రతాపం ఏంటి, తక్కువేం కాదుగా, చాలా తేజంతో చాలా ప్రతాపంతో ఉన్నవారనమాట. మహాజగవందన మొత్తం అన్ని లోకాలు, అఖిల లోకాలు ఆయనకి నమస్కరిస్తూ ఉంటాయంట. ఇంకా మొత్తము లోకంలో ఆయన్ని ఎదిరించేవారు కానీ ఆయనకి సమానమైన వాళ్ళు ఎవరన్నా ఉంటారా ఆ ప్రతాపంలో అంటే ఎవ్వరూ లేరు. అందుకని సమస్త లోకాలు కూడా ఆయన్ని నమస్కరిస్తాయి అని చెప్తున్నారు. విద్యావాణ గుణి అతి చాతుర, విద్య చూసుకుంటే విద్వాంసుడా, కళ్యాణ కులాలతో ప్రకాశించేవాడా, అత్యంత తెలివి కలవాడా, అతి చాతుర్యంతో ఉంటాడు. ఆయన అన్ని చోట్ల ఒకలాగే మాట్లాడాలి, ఒకలాగే ప్రవర్తించాలి అని ఉండదు. ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, ఎక్కడ ఏదో అంటారు చూడు, ఎక్కువ మాట్లాడాలా లేకపోతే ప్రతాపం చూపించాలా, కొన్ని చోట్ల చాలా లొంగి ఉంటారు, చాలా నమ్రతగా ఉంటారు. ఇవన్నీ ఆయన దగ్గర చూసి నేర్చుకొని అంటారు అనమాట. ఎందుకంటే అన్ని చోట్ల నాకు తెలుసు కదా అన్నట్టు మనం మాట్లాడకూడదు. మనకేదో అన్ని వచ్చేసి కదా అని అందరి దగ్గర మాట్లాడితే అన్ని చోట్ల అది సఫలీకృతం కాదంటారనమాట. అందుకని ఇక్కడ ఏమంటారు, ఆయన అతి చాతుర్యంతో ఉంటారు. ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు, ఒక చోటు ఉంటే చాలా చిన్నగా చిన్ని పిల్లిలాగా తయారవుతారు కదా.
అక్కడేమో ఆయనకి నాకు ఇంత దేహం ఉంది కదా అని పెద్ద దేహం చేసుకోరు, చాలా చిన్నగా కనిపిస్తారు. ఎందుకంటే అక్కడ సిచ్యుయేషన్కి ఆయన అంత చిన్న పిల్లిలాగా తయారవ్వాలి. ఇంకొక చోట ఉందంటే పెద్ద రాక్షసులాగా అయిపోతారు. అంటే ఆయనకి శరీరం అంత పెద్దది చేసుకోవాలి కదని ఎప్పుడు అంత పెద్దది చేసుకోలేదు. అంటే తెలివితేటలు అనమాట, అంత పర్ఫెక్ట్గా. ఎక్కడ రాముడి దగ్గరికి వస్తే 1-2 మాటల్లో చెప్తారు, అదే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చినప్పుడు గంటలు గంటలు చెప్తారు. అంటే ఎక్కడ ఎవరితో ఏం మాట్లాడాలి, ఈ చాతుర్యం ఉంటుంది, అందరికీ ఉండదు ఎప్పుడు ఎలా ప్రవర్తించాలని. అది చాలా ఎక్కువ ఉన్నది హనుమంతుడికి అని చెప్తారనమాట. సో నెక్స్ట్ ఏంటి, రామకార్య కరివేకో ఆతుర, రామకార్యాన్ని నిర్వహించడానికి చాలా ఆతృతగా ఉంటారంట. ఆయన ఎప్పుడు ఏమనుకుంటారు, రాముడు ఏదైనా పని చెప్తే బాగుండి అదే చేద్దాం అన్న దాంట్లో ఉంటారనమాట. ఈయన ఎప్పుడు ఇలా పనులు చేస్తూ ఉంటాడు, మనకేమి ఇవ్వడం లేదు కదా అని ఒక టైంలో ఏం చేస్తారంటే అందరూ అన్ని పనులు వాళ్ళు పని చేసుకుని హనుమంతుడికి ఏ పని ఇవ్వరు అనమాట. ఆయన వచ్చి నేనేం చేయాలంటే, అబ్బాయి అన్ని పని చేసుకుని ఇంకే నీకు చేయడానికి ఏమీ లేదంటే అలా ఎలా కుదురుతుంది, నేను కూడా ఏదో సేవ చేస్తా అంటారు. అయితే ఒక పని చెయ్యి, ఆయనకి ఎప్పుడన్నా నిద్ర వస్తే చిటికి వెయ్యి అంటారనమాట. అంటే చిటికి వేయమంటే ఇంకా ఎప్పుడు నిద్ర వస్తుందో తెలియదు కదా అని ఆయన అక్కడే కూర్చుంటారు, అర్ధరాత్రి అపరాత్రి ఏం లేకుండా. అప్పుడు వాళ్ళు అంటారు, నువ్వు అలా ఎప్పుడు ఆయన దగ్గర కూర్చోవడం కరెక్ట్ కాదు కదా, ఆయన పడుకునే సమయం ఉంటుంది, సీతమ్మ వారు లోపలికి వెళ్తారు, అలా కరెక్ట్ కాదు కదా, అక్కడ నువ్వు ఉండకూడదు కదా. అంటే ఈయన ఏం చేస్తాడు, బయటకు వెళ్ళి ఇంక చిటికలు వేస్తూనే ఉంటాడు. ఈయన చిటికలు వేస్తూనే అంతసేపు రాముడికి కావాలింతలు వస్తూనే ఉంటాయి. అంటే ఆయన సేవా తత్పరత అంతలా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా సరే ఇంకా రాముడికి మాత్రమే ఏదో రకంగా సేవ చేయాలనే సేవా తత్పరత ఆయనలో ఉంటుందన్నమాట. ప్రభు చరిత్ర సునివేకో రసియ, ఆయన ఎప్పుడు అంట రామచంద్రుని చరిత్ర వినడంలో రసికత్వం ఉంటుందంట. మనకి ఇష్టం ఉన్నప్పుడు చాలా ఆదృతతో మనం వింటాం. అన్నీ అలా విన్నాం కదా, కొన్ని ఉన్నాయంటే ఏదో వినినట్టు వింటాం కానీ అది ఏమీ మన మనసుకి నచ్చదు. కానీ నిజంగా మనసుకి నచ్చి వినేది ఎలా ఉంటుంది, ఆదృతతో వింటాం అనమాట. రసికత్వం ఉంటుంది, దాంట్లో పూర్ణ ఆనందాన్ని మనం పొందుతాం అనమాట. సో అలాగ పూర్ణానందాన్ని ఆయన ఎప్పుడు పొందుతారట, రాముని చరిత్ర వింటే కనుక. అందుకని ఏం చెప్తున్నారు, శ్రీరామచంద్రుని చరిత్ర వినడంలో ఆయనకి రసికత్వం ఉంటుంది అని. రామలకని సీతామన బస్య, శ్రీరాముడు సీతమ్మ వారు లక్ష్మణుడు ఆయన హృదయంలో ఎప్పుడు నిలిచి ఉంటారు, ధరించి ఉంటారని. నిజమో అబద్ధమో కానీ ఆయన ఒకసారి హృదయాన్ని చీల్చి కూడా ఆయన హృదయంలో వాళ్ళు ఉన్నారని చూపిస్తారు అనే ఒక కథ కూడా ఉంటుంది కదా. అయితే కొంతమంది అది నిజం కాదంటారు, కొంతమంది నిజం అంటారు. ఎలా అయినా సరే అక్కడ ప్రూవ్ చేసేది ఏంటంటే మన హనుమంతుడు వాళ్ళని అంత ఇష్టపడతాడు అని చెప్పడం అన్నమాట. ఎప్పుడు వాళ్ళని ఆయన హృదయంలో ఎంతలాగా ఉంచుకుంటారంటే ఆయన చీల్చి చూపిస్తే కూడా వాళ్ళు అందులో కనిపించారు అన్నమాట. సూక్ష్మ రూప ధరిసి ఇది కావా, సీతామాతకి ఎలాగా సూక్ష్మ రూపంగా చిన్న పిల్లిలాగా కనిపించాడని చెప్తారు. ఆయన తన రూపాన్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, ఆ వరం ఆయనకుంది. ఆయన ఎలా కావాలో అలా ఉండొచ్చు. అందుకని ఇంతకు మనం చెప్పుకున్నప్పుడు ఆయన చతురత ఉంది, ఆయన తెలివితేటలున్నాయి. అందుకని ఏం చేశారు, ఒక టైంలో సూక్ష్మ రూపం ఆయన రూపాన్ని చాలా చిన్నగా చేసుకొని లక్ష్మీ అమ్మవారికి చూపించారట. వికట రూపధరి లంక జరావ, ఆ లంకని కాల్చేటప్పుడు మాత్రం వికట రూపము, ఇంకా దాన్ని అది క్రూరంగా అన్నమాట, చాలా వికటంగా ఉంది. అదేమి చూడడానికి అందంగా లేదు, వికటంగా చేసేసి ఇంకా ఆయన ఇదా అది లేకుండా ఇష్టం వచ్చినట్టు మొత్తం లంకనంతా కాల్చి పడేశారు. అక్కడ ఆయన రూపం ఎలా ఉంది, వికటంగా ఉంది. భీమ రూపధరి అసుర సంహారే, అక్కడ లంకలో ఉన్న రాక్షసుల్ని చంపేటప్పుడు ఆయన రూపం ఎలా ఉందంటే భయంకరంగా ఉందట. సాఫ్ట్గా అంటే చంపలేరు కదా, చాలా భయంకరంగా చాలా పెద్దగా అయిపోయి భీమ రూప భీకరంగా తయారైపోయి వాళ్ళని అందరినీ చంపి పడేశారట. రామచంద్రకి కాజ సవారి, అప్పుడేమంటున్నారు, ఆయన ఎప్పుడు రామచంద్రుడికి ఆయన సవారి ఆయన మీద ఎక్కించుకొని తిరుగుతారు కదా, రామచంద్రునికి ఆయన వాహనంగా ఉంటారనమాట. అలాగే ఆయన కార్యక్రమాలు కూడా హనుమంతుడు నెరవేరుస్తాడు, అది చెప్తున్నారు. తర్వాత ఏంటి, లాయ సజీవన లఖనజియాయి, సంజీవిని పర్వతాన్ని తెచ్చి లక్ష్మణమూర్తిని బ్రతికించావు కదా. ఆయన ఈ లక్ష్మణుడు మూర్చిపోయినప్పుడు సంజీవిని పర్వతాన్ని తీసుకురావడానికి వెళ్ళి ఆయన తీసుకొచ్చాడు. దానివలన శ్రీ రఘువీర హరశివురులాయి, అది తీసుకురావడం వలన శ్రీరాముడికి చాలా ఆనందమైందనమాట.
రఘుపతి కిన్హి బహుత బడాయి. ఆయన చాలా ఆనందపడిపోయి చాలా ఘనంగా పొగిడి, కహా భరత సమతుమ ప్రియ భాయి, నువ్వు నా తమ్ముడైన భరతుడితో సమానము, నువ్వు నాకు తమ్ముడు లాంటి వాడివి అని చెప్పేసి ఆయన హృదయానికి హత్తుకున్నారట. ఎందుకంటే లక్ష్మణుడు మూర్చిపోయాడు, ఏం చేయాలో తెలియలేదు. ఆ సమయంలో హనుమంతుడు ఆ కొండను పట్టుకుని వచ్చారు కాబట్టి శ్రీరాముడు ఆయన్ని హత్తుకొని అన్నాడు, నువ్వు నా తమ్ముడైన భరతునితో సమానుడివి అని. సహసవన తుమ్హరో యశగావే అసక శ్రీపతి కంటలగావే. 1000 ముఖాలున్న ఆదిశేషుడు కూడా నీ కీర్తిని గానం చేయలేడయ్యా అని ఎవరన్నారు? శ్రీరాముడు అన్నాడంట. నువ్వు ఎంత సాహస కృత్యం చేసావు, ఎంత ఘనకార్యం చేసావంటే ఇది ఇంకెవరైనా ఇలాంటివి చేయగలరా అంటే చేయలేరు. పని చేశారు కదా అని ఎవరైనా పొగడగలరా అంటే పొగడడానికి కూడా 1000 నోళ్ళైనా సరిపో అని అంత గొప్ప కార్యం నువ్వు చేసావు అని చెప్పి శ్రీరాముడు అన్నారంట. సనకాది బ్రహ్మాది మునీష నారద శారద సహిత అహీస. సనకాది అమర ఋషులు, బ్రహ్మాది దేవతలు, మునులు, నారదుడు, సరస్వతి, ఆదిశేషుడు వీరందరూ నీ కీర్తిని గానం చేస్తున్నారు. ఎందుకంటే ఈయన ఎంత గొప్ప కార్యం చేశారంటే ఇంకా అందరూ మునులు అవని, నారదుడు అవని, సరస్వతి మాత అవని, ఆదిశేషుడికి 1000 నోళ్ళు ఉండే, ఆ 1000 నోళ్లతోనూ ఆయన నిన్ను కీర్తిస్తున్నారు అని చెప్తున్నారట. యమ కుబేర దిగబాల జహాతే కవి కోవిద కైసకే కహాతే. యముడు, కుబేరుడు, దిక్పాలకులు మొదలైన వారు కూడా నిన్ను వర్ణించలేకపోతున్నారు అంటున్నారు. ఎవరు వర్ణించట్లేదు, అందరూ ఆయన ఘనకార్యాన్ని పొగుడుతూనే ఉన్నారనమాట. కవులు, పండితులు నిన్ను ఏమని కీర్తించగలరు, మేము ఏ పాటి అంటారు తులసీదాసు. వీళ్ళందరే నిన్ను పొగడలేనప్పుడు ఇక్కడ ఇది ఎవరు రాస్తున్నారు? తులసీదాసు రాస్తున్నారు కదా. ఇప్పుడు తులసీదాస్ అంటున్నారు అంతంత 1000 నోళ్ళు ఉన్నవారు, లేకపోతే సరస్వతి మాత లాంటి వాళ్ళు, నారదుడు లాంటి గొప్ప ఋషులు వాళ్ళే ఏమి మిమ్మల్ని పొగడలేము అంటుంటే ఇంకా నా లాంటి సామాన్యుడు ఏం పొగడగలరు అని తులసీదాస్ అడుగుతున్నారు. తుమ ఉపకార సుగ్రీవహి కిన్హ రామ మిలాయ రాజపద తిన్హ. నువ్వు సుగ్రీవుడికి ఒక ఉపకారం చేసావంటున్నారు. ఏంటట అది? శ్రీరామునితో స్నేహాన్ని కలిగించావు. ఎప్పుడైతే శ్రీరామునితో స్నేహం కలిగిందో అప్పుడు సుగ్రీవుడు రాజ్యాన్ని పొందగలిగాడు కదా. కిష్కిందని మళ్ళా వాలిని సంహరించి ఆ కిష్కిందని ఆ రాజ్యాన్ని తిరిగి రాముడు ఇచ్చాడు. కాబట్టి నీ వలన సుగ్రీవుడు తిరిగి రాజ్యాన్ని పొందగలిగాడయ్యా అని చెప్తున్నారు. ఆ సహకారం ఎందువల్ల జరిగిందంటే నువ్వు రాముడితో స్నేహాన్ని కూర్చావు కాబట్టి అని. తుమ్హరో మంత్ర విభీషణమాన లంకేశ్వర భయ సభ జగజాన. నీ సూచనలను విభీషణుడు అంగీకరించాడు. లంకకు రాజైన సంగతి లోకం అందరికీ తెలిసిందే. ఎందుకు విభీషణుడు రాజు అయ్యాడు? తనగా తను ఏమైనా చేయగలడంటే అతను చాలా బలహీనుడు. అతను అయితే ఏమీ చేసి ఉండేవాడు కాదు. కానీ హనుమంతుని సలహా మేరకు అతను మన రామచంద్రుని చరణాలను పట్టుకున్నాడు కాబట్టి తిరిగి ఆ లంకకి తను రాజు అయి ఉన్నాడు అనమాట.